హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు మనం స్కూల్ యూనిఫామ్ షర్ట్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకుందామండి. ఫస్ట్ కింద పట్టీ ఉంటుంది కదండి స్కూల్ పిల్లల షర్ట్స్కి, అలా రెండు గీతలు తీసుకోవాలండి. ఒక ఇంచు బావు అట్లా తీసుకొని తర్వాత వచ్చేసి రెండు బావు పెట్టుకోవాలండి. అంచు పీస్ నుంచి రెండు బావు పెట్టుకొని అలా స్ట్రైట్ లైన్ కుట్టాలండి. తర్వాత ఈ షర్ట్ పొడవు వచ్చేసి 20 ఇంచులండి. 20 ఇంచుల దగ్గర ఒక గుర్తు పెట్టుకోవాలి. అక్కడ నుంచి ఇంచు బావు షోల్డర్ కిందకి దించాలండి. తర్వాత వచ్చేసి 1/4 ఇంచులు సంక దింపాలండి కిందికి. తర్వాత వీడియోలో చూపించినట్టు అలా లైన్ కొట్టుకోవాలండి. అలా లైన్ కొట్టుకున్న తర్వాత పై నుంచి ఒక 2 ఇంచులు తీసుకోవాలండి. ఇప్పుడు షోల్డరు 12.5 కాబట్టి 6 అందులో సగం 6 తీసుకుంటున్నానండి. ఫ్రంట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులండి. షర్ట్ లూజ్ 8 ఇంచులు. 8 ఇంచులు కరెక్ట్గా అట్లా పెట్టుకోవాలండి. తర్వాత కింద కూడా 8 ఇంచులు పెట్టుకోవాలండి. స్కూల్ యూనిఫామ్ కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదండి. అక్కడ నుంచి స్కేల్ పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టు లైన్ వేసుకోవాలండి. అలా రౌండ్ షేప్ తీసుకోవాలి. తర్వాత వచ్చేసి లైట్ క్రాసింగ్ తీసుకోవాలండి. తర్వాత ఒక 1/4 ఇంచు మాయ వదిలేసి కటింగ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు అలా షేప్ తీసుకోవాలండి. అలా ఖచ్చితంగా పెట్టుకోవాలండి. మనం స్ట్రైట్ లైన్ కొట్టినాం కదా ఫస్ట్ అంచు పీస్ దగ్గర. మనం 2 షర్ట్స్ కట్ చేస్తున్నాం ఒకటేసారి కాబట్టి గమనించగలరు. తర్వాత వచ్చేసి కింది సైడ్లో స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి. కింద పట్టీ కొడతాం కదా దానికోసం. ఇక్కడ వచ్చేసి ఒక కచ్చిక పెట్టుకోవాలండి. ఇంతకుముందు పై భాగంలో పెట్టాం కదా ఆ విధంగా. అలా మారకుండా ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ఇప్పుడు బ్యాక్ కట్ చేయడం, బ్యాక్ పార్ట్స్ కాదండి, సారీ, ఫ్రంట్ పార్ట్స్. బటన్స్ వచ్చే సైడ్ ఫ్రంట్ పార్ట్స్ ఇంకొకటి కట్ చేసుకోవాలి కదా, దానికోసం ఇలా ఫ్రంట్ పార్ట్స్ వేసుకొని 2 షర్ట్స్ కాబట్టి 2 పార్ట్స్లు ఒకటేసారి కట్ చేస్తున్నాం మనము. ఆ విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. కింది సైడ్లో కూడా కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేసుకోవాలండి. పార్ట్స్ ఎంత ఉందో అంత. ఆ విధంగా కనిపిస్తుంది కదండి ఫ్రంట్ పార్ట్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ కట్ చేయాలండి. బ్యాక్ పార్ట్స్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ కంటే ఒక 1/2 ఇంచ్ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలండి. అలా పార్ట్స్ వేసి చూసుకోవాలి. ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి వీడియోలో చూపించినట్టు. కొంచెం గీక్కోవాలండి ఒకసారి గట్టిగా. ఒక స్ట్రైట్ లైన్ కొట్టుకోవాలి. కొట్టుకొని షోల్డర్లో హాఫ్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్స్ వేసి కటింగ్ చేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలా. ఇప్పుడు వచ్చేసి షర్ట్కి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. నేను ఆల్రెడీ ఇంతకుముందే హ్యాండ్స్ కట్ చేసి ఉన్నదండి, సేమ్ సైజ్ కాబట్టి అదే హ్యాండ్స్ వేసుకొని సేమ్ కట్ చేస్తున్నాను. ఆ విధంగా స్కేల్ పెట్టుకోవాలండి. కదలకుండా జారిపోకుండా స్కేల్ పెట్టుకోవాలి. స్కేల్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయాలండి.
అలా అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో కట్ చేసుకోవాలండి. మనం 2 షర్ట్స్ ఒకే దగ్గర ఒకేసారి కటింగ్ చేస్తున్నాం కాబట్టి 2 షర్ట్స్కి హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ కచ్చిక పెట్టుకోవాలండి సెంటర్లో. ఇక్కడ కూడా ఇంకో కచ్చిక పెట్టుకోవాలండి. సేమ్ అదే విధంగా వీడియోలో చూపిస్తున్నాం కదా, సేమ్ పెట్టుకోవాలి. కాండమేసి కట్ చేస్తున్నామండి రెట్టలు మనం. ఈ 2 కలిపి ఒక షర్ట్కి వస్తాయండి. అది ఇంకో షర్ట్కి వస్తుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి షర్ట్ షోల్డర్ కట్ చేస్తున్నానండి. షోల్డర్ 12.5 కాబట్టి అందులో హాఫ్ 6.5 పెట్టుకోవాలండి. అలా ఒక గుర్తు పెట్టేసి సెంటర్పై గుర్తు కూడా పెట్టుకోవాలి. లైట్గా క్రాస్ కట్ చేసుకోవాలండి షోల్డరు. నేను 3 ఇంచులు తీసుకుంటున్నానండి షోల్డరు. మొత్తం మాయ లేకుండా 3 ఇంచులు తీసుకుంటున్నానండి. లైట్గా క్రాస్ తీసుకోవాలండి. ఇక్కడ 3, ఇక్కడ 4.5 ఉంటుందండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అక్కడ 2 ఇంచులు తీసుకొని రౌండ్ తీసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు ఇలా షోల్డర్ కట్ చేసుకోవాలి. అలా చూసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను కదా. తర్వాత రౌండ్ ఎంత రౌండ్ వస్తే అంత బాగా కాలర్ సెట్ అవుతుందండి. కొంచెం రౌండ్గా తీసుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకోవాలండి. మనం గుర్తు పెట్టుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్లో కచ్చిక పెట్టుకోవాలండి షోల్డర్కి. ఈ విధంగా వస్తుంది చూడండి షోల్డర్. ఇప్పుడు 2 షర్ట్స్ ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి మనకు 2 షోల్డర్స్ కావాలి కాబట్టి అదే షోల్డర్ వేసుకొని ఇంకో షర్ట్కి షోల్డర్ కట్ చేస్తున్నామండి. Please like, share, comment and subscribe to my channel. Thank you watching for my channel. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి. ఓకే, బాయ్ అండి. మరొక వీడియోలో కలుద్దాం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈ విధంగా కచ్చకలు పెట్టుకోవాలండి. ఆ లాస్ట్కి ఇప్పుడు సెంటర్లో కూడా కచ్చక పెట్టుకోవాలండి. షోల్డర్ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఒకసారి. 2 షర్ట్స్ కాబట్టి 2 షోల్డర్స్ కట్ చేసినామండి. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దండి. ఓకే అండి, బాయ్.